నమస్తే, నా పేరు వేణు. నేను వీరన్నపల్లి గ్రామ వాస్తవ్యుని. ఇక్కడ మా వీరన్నపల్లి నుండి దేపల్లి వెళ్ళేటటువంటి ప్రధానమైనటువంటి రోడ్డు మార్గం ఇది. ఈ రోడ్డు మార్గంలోనే అనేక మంది రైతులు వారి యొక్క పంట పొలాలకు వెళ్ళాల్సి ఉంటుంది. వారి యొక్క రోజువారీ కార్యక్రమాల నిమిత్తం ప్రతిరోజు వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళేది ఉంటుంది. ప్రతి సంవత్సరం వర్షాలు పడ్డప్పుడు మా యొక్క పెద్ద చెరువు అలిగిలినప్పుడు ఇక్కడ ఈ రోడ్డు మార్గం అనేది పూర్తిగా స్తంభించిపోతుంది. అలుగు వారడంతో రైతులు అటు కానీ ఇటు కానీ రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. ముఖ్యంగా ఈ పెద్ద చెరువు అనేది ఈ మండలంలోనే అతిపెద్ద చెరువు, అతిపెద్ద ఆయకట్టు ఉన్నటువంటి చెరువు. ఈ చెరువు యొక్క అలుగు వారినప్పుడు ఉధృతి చాలా వేగంగా ఉంటుంది. మనుషులు అనేటటువంటి వాళ్ళు కానీ బైకులు కానీ దాటే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా పాడి రైతులు. వారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూటలు వారి యొక్క పశువులకు సంబంధించినటువంటి దానా కానీ మిగతా సామాగ్రిని తీసుకెళ్ళి వెళ్ళాల్సి ఉంటుంది. పాలు కూడా తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు దాటడానికి, పాలు తీసుకురావడానికి బైకులు అటు కానీ ఇటు కానీ వెళ్ళే పరిస్థితి లేదు. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎరువులు కానీ ఇతరత్ర మందులు కానీ తీసుకుపోవడానికి కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దీని మీద కల్వెట్ని కానీ వంతెనను కానీ ఏర్పాటు చేయాలని గత అనేక సంవత్సరాలుగా వీరన్నపల్లి గ్రామస్తుల యొక్క చిరకాల వాంఛగానే ఇది మిగిలిపోతుంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ గ్రామంలో ఈ యొక్క సమస్య మాత్రం తీరడం లేదు. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే తక్షణమే స్థానిక అధికారులు వెంటనే స్పందించి, స్థానిక ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ఈ యొక్క పెద్ద చెరువు అలుగు పారుతున్నటువంటి ప్రదేశంలో కల్వెట్ని కానీ వంతెనను కానీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం.